మట్టల ఆదివారము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును బెత్బగే బెతనియా అనే గ్రామము నుండి యెరూషలేమునకు ఊరేగింపుగా స్తోత్ర ధ్వనుల మధ్యలో, విజయ ధ్వనుల మధ్యలో ఊరేగింపుగా తీసుకెళ్ళినటువంటి రోజు. యేసు ప్రభు ఆ రోజున గాడిదనెక్కి వెళ్తాడు. ఆ రోజున ఏం జరిగిందో కొన్ని మాటలు చదువుదాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు ఉన్న దేవుని మాటలను మీరు చదువుకోండి. వీలైతే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వచనాలన్నింటినీ చదువుకోండి. అక్కడ ఏమని రాయబడి ఉన్నదో నేను చెప్తాను. యేసు ప్రభు వారు బెత్బగే బెతనియా అనబడిన గ్రామానికి, ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు చెప్పండి? ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆ 12 మంది శిష్యులలో ఇద్దరిని పిలిచి, ఇదిగో మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, మీ ఎదుట కనబడుతున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలోనికి మీరు వెళ్ళగానే, ఆ గ్రామంలోనికి మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది, దానిని విప్పి తోలుకొని రండి అని యేసు ప్రభు వారు ఇద్దరిని పిలిచి చెప్పాడు. ఆ మాటకు ప్రభువా, గాడిద యజమాని వచ్చి ఎందుకు నా గాడిదను విప్పుతున్నారని అడిగితే ఏం చెప్పమంటారు అని అడిగితే దేవుడు అన్నాడు, ఇది యేసయ్యకు కావాలి అని చెప్పండి, గాడిదను పంపించేస్తాడు అని. యేసయ్య తన శిష్యులలో ఇద్దరిని పంపించాడు, కొత్తూరుకి పంపించాడు. అరుణగిరి నుండి కొత్తూరుకి పంపించాడు. ఈ శిష్యులు ఇద్దరు కొత్తూరులో అలా వెళ్ళగానే, ఆ ఊళ్ళోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద యేసు ప్రభు వారు చెప్పినట్టే కనబడిందంట. ఈ శిష్యులు అనుకున్నారు, ఎస్, దొరికింది, మనం వెదుగుచూ వచ్చిన గాడిద దొరికింది, ఇంక వెంటనే విప్పుకొని తోలుకెళ్దామని తొందరగా దగ్గరికి వెళ్ళి తాడు విప్పబోతుంటే ఆ గాడిదకి ఎవరో ఒకరు యజమాని ఉంటాడుగా, ఆ యజమాని వచ్చి గాడిదను ఎందుకు విప్పుతున్నారని అడిగాడంట. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం, ఇది యేసయ్యకు కావాలి అని చెప్పారు. ఎప్పుడైతే ఈ శిష్యులు ఇది యేసయ్యకు కావాలని చెప్పారో వెంటనే ఇంక తీసుకెళ్ళండి అని చెప్పేశాడంట ఆయన. శిష్యులు కూడా ఆనందంగా ఆ గాడిదను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య దగ్గరికి గాడిద వచ్చిన వెంటనే ఆ గాడిద మీద కొంతమంది బట్టలు పరిచారు. యేసు ప్రభు ఆ బట్టల మీద, గాడిద మీద కూర్చున్నాడు. గాడిద కదలడం ప్రారంభించింది. దారి పొడుగునా బట్టలు పరిచారని వాక్యం ఉంది. కొందరు కొమ్మలు పరిచారు, కొమ్మలు కోసి, చెట్ల కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు కోసి దారి పొడుగునా పరిచారంట. బట్టలు పరిచారు, దారి పొడుగునా కొమ్మలు పరిచారు. ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, సర్వోన్నతమైన స్థలములలో జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఇలాగున నానా రకాల మాటలతో ప్రభువును సంతోషంతో స్తుతిస్తూ, సేవిస్తూ, ఘనపరుస్తూ, సంతోష ధ్వనులతో, విజయ ధ్వనులతో యేసు ప్రభు వారిని ఊరేగింపుగా యెరూషలేములోనికి తీసుకెళ్లారు. యెరూషలేములో గాడిద మీద యేసు ప్రభు వారు ఊరేగింపుగా వెళ్ళిన రోజు, దానినే మట్ల ఆదివారం అని అంటారు. పాస్టర్ గారు, విమానం ఎక్కితే అదొక గొప్ప కదండి, ఏసీ బస్ ఎక్కితే అదొక గొప్ప, రిజర్వేషన్ టికెట్ తీసుకొని మంచి ట్రైన్ ఎక్కితే అది గొప్ప, గాడిద మీద కూర్చోవడం ఏం గొప్ప? అసలు యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఏ రోజు చేయనటువంటి సాహసం, ఏనాడు ఒక గుర్రం మీద కానీ పడవ మీద తప్ప ఇంక దేని మీదనూ ఆయన ఎక్కి ప్రయాణం చేసినట్టుగా బైబిల్లో లేదు. ఆ రోజున గాడిద మీద ఎందుకు కూర్చున్నాడు అని మీకు ఒక తలంపు రావచ్చు. దానికి సమాధానం ఏంటంటే, పూర్వకాలమందు బాగా డబ్బున్న వాళ్ళు గుర్రాలు వాడేవాళ్ళు, ప్రయాణం కోసం గుర్రాల బండ్లు వాడేవాళ్ళు. కొంచెం ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు ఈ గాడిదలను బరువులు మోయడానికి వాడేవారు. కొంతమంది యేసయ్యలాగా ప్రయాణం కూడా చేసి ఉంటారు. ఎడారులలో ప్రయాణం చేయడానికి ఒంటెలను వాడేవాళ్ళు. పూర్వకాలం బస్సులు లేవు, ఆటోలు లేవు, ట్రైన్లు లేవు, లారీలు లేవు, విమానాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. దేవుడు మనిషికి చక్కటి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా మనిషి అనేకమైన వాటిని సృష్టించేశాడు. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడూ ఎక్కనిది గాడిద పిల్ల మీద ఆ రోజు ఎక్కడానికి కారణం ఏంటంటే, మీరు 21వ అధ్యాయంలో 4వ వచనం అనుకుంటా, 21:4లో ఒక మాట ఉంటుంది. ప్రవక్త చెప్పబడిన మాట నెరవేరడానికి యేసు ప్రభు వారు అలా చేశారంట. ఎలా చేశారు? గాడిద మీద కూర్చొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే యెరూషలేమునకు వెళ్ళారు. ప్రవక్త ఏమని చెప్పి ఉన్నాడు? అసలు ప్రవక్త చెప్పిన మాట ఏంటో మనం చదువుదామా? బైబిల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకళ్ళు చదివి సహకరిస్తారా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా అనబడిన ఒక ప్రవక్త యేసు ప్రభువారు యెరూషలేమునకు ఎలా వెళ్తాడో ముందుగానే, ఒక 400 సంవత్సరాలకు ముందుగానే చెప్పేసిన మాట. యెరూషలేమా సంతోషంగా ఉండు. సియోను నివాసులారా అంటే యెరూషలేమే, సియోను అంటే యెరూషలేం అని అర్థం. యెరూషలేములోని ప్రజలారా ఉత్సహించండి, ఆనందించండి. ఎందుకో చెప్పనా? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ దగ్గరికి రాజు వస్తున్నాడు. ఎలాంటి రాజు ఆయన? నీతిపరుడైన రాజు, ఇంకా రక్షణ కలిగిన రాజు, రక్షణనిచ్చే రాజు, దీనుడైన రాజు. యెరూషలేముతో ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెరూషలేమా సంతోషంగా ఉండు. నీతిపరుడైన రాజు, రక్షణనిచ్చే రాజు. అలాగుననే మరొక మాట ఏంటి? దీనుడైన రాజు నీ వద్దకు వస్తున్నాడు, గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు అని జకర్యా పలికిన మాట నెరవేరడానికి, యేసయ్య ఆ మాటను తన ప్రయాణము ద్వారా నెరవేర్చడానికి ఆ రోజున యేసు ప్రభు వారు గాడిదను ఎక్కి యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని క్లీన్ చేశాడు. అప్పటికి దేవాలయాన్ని వాళ్ళు ఎలా మార్చి ఉన్నారో చెప్పనా? దొంగల గుహగా మార్చి ఉన్నారు. వాళ్ళు లోపలే వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారంట. గువ్వలమ్మడం, గొర్రె పిల్లలను అమ్మడం, లోపలే అన్నీ పెట్టుకొని వాళ్ళు దేవుని దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేసి ఉంటే, ఆ దేవాలయం మొత్తాన్ని క్లీన్ చేసినట్టుగా, ఇది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, దీన్ని మీరు ఇలా మార్చడం తప్పు అని, తప్పేంటో రైట్ ఏంటో వాళ్లకు తెలియజేసినట్టుగా బైబిల్లో వాక్యం రాయబడి ఉన్నది. అయితే యేసయ్య ఎక్కి వెళ్ళిన వాహనం ఏంటి? ఆ జంతువు పేరేంటి? గాడిద. అరే గాడిద అని మనం పిలుస్తాం కదా పిల్లలను. కొంతమంది లావు గొంతుతో పాట పాడారనుకోండి, ఏ గొంతు అని చెప్తాం? ఏంట్రా గాడిదలాగా అరుస్తున్నావని చెప్తారు కదా. గట్టి గాడిద స్తోతి పాత్రుడా స్తోత్రార్హుడా అని పాడారనుకోండి, ఏంట్రా గాడిద అరుస్తున్నావు అని చెప్తూ ఉంటారు. అంటే గాడిద అంత విలువైన జంతువేమి కాదనిపిస్తుంది నాకు. పెద్దగా చెప్పుకునేంత విలువైన జంతువేమి కాదు అనిపిస్తుంది. కానీ ఈరోజు నేను మీకు చెప్పే ప్రత్యేకమైన వర్తమానం ఏంటంటే, గాడిద ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. నేర్పిస్తా ఈరోజు. గాడిద ద్వారా మనం నేర్చుకునే విషయాలు, క్రొత్త విషయాలు. దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు నేర్పించిన వాటిని మీకు నేర్పిస్తానన్నమాట. సొలొమోన్ అంటాడు, సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమలు ఎంతెంత ఉంటాయి అక్క చెప్పండి? మనం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎన్నో చీమలను తొక్కేస్తాం.
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నాడు ఒక వ్యక్తి, వేమన అనేటటువంటి ఒక వ్యక్తి. అంటే వాటికి పుట్టుకకు లెక్క ఉండదు, చావుకు లెక్క ఉండదు. కానీ సొలొమోన్ అంటున్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమంటున్నాడు. ఇంత చిన్న చిన్న చీమలే మనకి జ్ఞానాన్ని నేర్పిస్తే గాడిద ఎంత ఉంటుందో చూసారా? ఎప్పుడైనా గాడిదను చూసారా? ఆ గాడిద ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. చీమలు క్రమంగా నడుచుకోవడం నేర్పిస్తాయి మనకి, ఆహారాన్ని సిద్ధపరచుకోవడం నేర్పిస్తాయి మనకి. గాడిద కూడా ఇంకా అనేకమైన విషయాలను నేర్పిస్తుంది మనకి. ఇప్పుడు గాడిద ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి మాట ఏంటంటే, యేసయ్యను మోసిన గాడిద. గాడిద ఏం చేసింది? యేసయ్యను మోసింది. ఇక్కడ గాడిద అనేది ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే మనకే. ఆ వాక్యంలో ఉన్న గాడిదను మనం పోలి ఉన్నాం. ఆ గాడిదతో మనల్ని పోల్చుకోవాలి. ఆ రోజున యేసయ్యను మోసినట్టుగా నేను గాడిదనై నా యేసును మోయాలి అనే దృక్పథం, అనే ఆలోచన మనలో ఉండాలి. యేసయ్యను మోసే గాడిదల్లాగా ఉండాలి మనం. యేసయ్యను మన హృదయంలో ఎల్లప్పుడూ మోస్తూ ఉండాలి మనం. యేసయ్య లేకుండా మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. యేసును కలిగి ఉండాలి, యేసయ్యను మోసుకుంటూ అడుగులు ముందుకు వేయాలి, యేసుతోనే మన సహవాసం ఉండాలి. యేసయ్యను మోసుకొని యెరూషలేము దాకా, బెత్నియా నుండి యెరూషలేము దాకా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ఏ మాత్రం తల ఆడించకుండా, నేను యేసయ్యను మోయను అని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గాడిద ఎలా మోసుకెళ్ళిందో, ప్రభు పనిలో, ప్రభు దగ్గర మనం అలానే ఉండాలి. యేసయ్యను మోస్తూ ప్రభు పనిలో ఎల్లప్పుడూ సిద్ధపడిన వారమై ఉండాలి. ప్రార్థనకు వెనకాడకూడదు, దేవుని పనికి వెనకాడకూడదు. ప్రభువుకు సంబంధించిన ఏ విషయంలోనూ మనం వెనకడుగు వేయకుండా అన్ని విషయాలలో ధైర్యంగా అడుగులు ముందుకు వేయుదుముగాక. గాడిద ద్వారా మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యను మోయాలి. యేసయ్యను మోయాలి. యేసయ్యను మోసే గాడిదలుగా. పౌలు గారు అంటారు, మేము సిలువ వేయబడిన యేసయ్యను ప్రకటించుచున్నామని అంటాడు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రాంతానికి వెళ్తున్నారో అక్కడ యేసయ్యను మోసుకొని వెళ్ళి అక్కడ యేసయ్యను ప్రకటిస్తూ ఉన్నారు. ఒక రోజున ఒక సేవకుడిని చూశాను. ఆ సేవకుడు వాక్యానికి నిలబడి, నేను ఒక పాట పాడుతానంటే, సరే ఏ పాట పాడుతాడోనని మేమంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన పాడాడు, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, నిన్ను మోసే గాడిద నేనయ్యా అని పాట పాడాడు. పాట ముగించిన తర్వాత, ఎస్, నేను నిజంగా యేసయ్యను మీ మధ్యకు మోసుకొచ్చిన గాడిదనే. నా గ్రామం నుండి మీ గ్రామానికి నా యేసయ్యను మోసుకొని వచ్చాను. ఇప్పుడు యేసయ్యను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. నా మీద యేసు కూర్చొని ఉన్నాడు అని పాస్టర్ గారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అలా తన గురించి తాను చెప్పుకున్నాడా? తర్వాత ఇదిగో ఈ సేవకులందరూ యేసయ్యను మోసే గాడిదలేనన్నాడు, మమ్మల్ని కూడా గాడిదలేనని అన్నాడు. అది నిజం. గాడిద యేసయ్యను మోసినట్టు మనం మోయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను మోసుకొని వెళ్ళాలి. నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళినా, టౌన్కి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నీ వ్యాపారానికి వెళ్ళినా అక్కడికి యేసయ్యను మోసుకొని వెళ్ళాలి. యేసు నీతో ఉండాలి. యేసు నీతో ఉంటే నీకు భయం లేదు. ఒక పాట ఉంది, నాలో యేసు ఉన్నాడు నాకు భయమే లేదు. యేసు మనతో ఉన్నాడు అనుకోండి, యేసయ్యను మనం మోసుకొని వెళ్ళామనుకోండి, యేసయ్యా నీవు నాతో రండి ప్రభు అని యేసయ్యను తీసుకొని వెళ్ళామనుకోండి, దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండం నాకు తోడుగా ఉంటుంది. కారణం ఏంటంటే, దావీదుకు అంత ధైర్యం ఏంటంటే, దావీదు హృదయంలో ప్రభు ఉన్నాడన్నా. యేసయ్యను మోసుకుంటూ మనం ప్రభువును కలిగిన వారమై ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా యేసయ్యకి ఎవరంటే ఇష్టమో చెప్పన, ఎవరు తమ హృదయాలలో ఆయనకు చోటిస్తారో వారంటే ఆయనకు చాలా ఇష్టం. వారిని ప్రేమిస్తాడు దేవుడు. అలాంటి వారి హృదయాలలో ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు. గనుక
ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న మీరు ఈ రోజు నుండి యేసయ్యను మోసే గాడిదల్లాగా మీరు యేసయ్యను మోసుకుంటూ వెళ్ళాలి. గాడిద చాకిరి అని అంటారు చూడండి, అది వెనకాడకుండా ముందుకు వెళుతూనే ఉంటుంది. ఎంతసేపు అయినా నడిపించు దాన్ని, వెళుతూనే ఉంటుంది. మనము కూడా యేసయ్యను మోయడంలో అలసిపోకూడదు, ప్రార్థించడంలో అలసిపోకూడదు, దేవుని మందిరానికి రావడంలో అలసిపోకూడదు, పాట పాడడంలో, ఆరాధించడంలో, ఆయనకు సాక్షిగా బ్రతకడంలో అలసిపోకూడదు. మనం గాడిద వలె పని చేయాలి. మొదటి మాట, గాడిద వలె మనం యేసయ్యను మోయాలి. రెండవ మాట, ఈ గాడిదలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, గాడిద మీద యేసయ్య కూర్చోవడానికి బట్టలు పరిచారా? ఆ బట్టల మీద యేసయ్య కూర్చున్నాడా? ఇప్పుడు గాడిద ముందు కూడా బట్టలు పరుస్తూ ఉన్నారు. గాడిద నడిచి వెళ్ళాల్సిన రోడ్డు మొత్తం బట్టలు కొమ్మలు. గాడిద యొక్క కాలు మట్టిని తాకట్లేదు. గాడిద రోజు ఎక్కడ నడిచిద్ది? మట్టిలో, బురదలో, ఇసుకలో, ఇంకా తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు మీద మట్టి, బురద ఇలాంటి వాటిలో నడిచే గాడిద ఆ రోజున బట్టలపై నడుచుకుంటూ వెళుతుంది. గాడిద పొరపాటున ఆరేసిన బట్టల దగ్గరకు వస్తే దాన్ని ధై 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 అని తోలేసే మనుషులు గాడిద నడవడానికి ఆ రోజున దారి పొడవునా బట్టలు పరుస్తూ ఉన్నారు. ఏంటి ఆ రోజు గాడిదకు అంత విలువ ఇస్తున్నారేంటి? గాడిద పాదాలకు అంత విలువ ఇస్తున్నారేంటి? ఏ రోజు అంత విలువనివ్వాల గాడిదకు? గాడిద కూడా ఆ రోజు కన్నీళ్లు కార్చుకుంటుంది. యేసయ్య నా మీద కూర్చోవడం వల్ల నాకు కలిగిన రెస్పెక్ట్ చాలా గొప్పదని అనుకుంటుంది గాడిద. గాడిదకు ఆ రోజు ఆ విలువ రావడానికి కారణం పైన కూర్చున్న యేసయ్య. ఈ రోజున నన్ను మీరు ఒక సేవకునిగా ఎంతో గౌరవిస్తారు, ఎంతో ప్రేమిస్తారు, నా కొరకు ప్రార్థన చేస్తారు, ప్రాణాలు ఇచ్చే విధంగా ఉన్నారు. మీరు ఇంత ప్రేమిస్తున్నారు, నాలో ఏం చూచండి? నేను బాగా హైట్గా ఉన్నాను, లావుగా ఉన్నాను, అందంగా ఉన్నాను. దీన్ని హైట్ని చూచి, లావును చూచి, బరువును చూచి, కట్టుకున్న బట్టలను చూచి నన్ను ఇంత గౌరవిస్తుంది మీరు? నాలో ఉన్న యేసయ్యను చూచే కదా. హల్లెలూయా. అంటే మనం ఏం నేర్చుకోవాలి? యేసయ్య గాడిద మీద కూర్చోవడం వల్ల గాడిదకు విలువ ఎలా వచ్చిందో, మనం యేసయ్యను మోయాలని చెప్పాను కదా. యేసయ్యను మోయడం వల్ల మన విలువ పెరుగుతుంది. అంటే మన విలువ యేసయ్యను మోయడం వల్ల పెరుగుతుంది. అంటే దేవుడు మనకు విలువనివ్వగలడు అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. సాధారణంగా యేసయ్య బైబిల్ గ్రంథంలో శిష్యులను చూస్తే విద్య లేని పామరులంట. ఎవరు వాళ్ళు? విద్య లేని పామరులు అంటే ఏమీ తెలియని వాళ్ళు. మోసం చేయడం తెలియదు, అక్రమం చేయడం తెలియదు, అన్యాయం చేయడం తెలియదు. విద్య లేని పామరులు ఏమీ తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, కొంతమందికి చేపలు పట్టుకోవడం తెలుసు. చేపలు పట్టుకోవడం అన్నా, చేపల్లో పట్టుకునే వాళ్ళ పరిస్థితి చూడండి ఒకసారి. చేపలు పట్టుకునే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. దొరికినప్పుడు సంతోషిస్తారు, దొరకనప్పుడు దిగులు పడి ఇంటికి వెళ్తారు. దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాటిని అమ్మి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకెళ్ళి ఆ రోజు ఆనందంగా కడుపు నిండా తింటారు. దొరకనప్పుడు కష్టం. పేతురు బైబిల్లో రాయబడిన సందర్భం ఒకటి ఉంది. రాత్రంతా వాళ్ళు చేపలు పడతారు, వాళ్ళకు ఒక్క చేప కూడా దొరకదు. కానీ యేసుక్రీస్తు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి పడవ లోతునకు నడిపించి లోతులో వలవేయమంటాడు. యేసయ్య చెప్పినట్టు వలవేసినప్పుడు వాళ్ళు విస్తారమైన చేపలు పడతారు. ఆ రోజు వాళ్ళు ఎంత సంతోషించి ఉంటారు కదా. విద్య లేని పామరులను దేవుడు పిలిచి ఈ రోజున ప్రపంచమంతా ఈ సువార్త వ్యాప్తి చెందడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఈ రోజున పౌలు అంటే మనకి ఎంత గౌరవం, పేతురు అంటే ఎంత గౌరవం మనకి, యోహాన్ అంటే ఎంత గౌరవం, మత్తయి అంటే ఎంత గౌరవం, 12 మంది శిష్యుల పేర్లు చెప్పుకుంటుంటే మనకి ఎంత గౌరవం. ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకి ఆ గౌరవం? అంటే వాళ్ళ మీద యేసయ్య ఉన్నాడు.
వాళ్ళు యేసుకు చోటిచ్చారు. అందుకనే వాళ్ళను మనం అంత గౌరవిస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా యేసయ్యకు గౌరవం ఇవ్వాలి. యేసయ్యకు నీ హృదయంలో స్థానం ఇస్తే నీ గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటో పాయింటే అనుకుందాం. అది ఆ రెండు విషయాలను ఒక పాయింటే అనుకుందాం. యేసయ్యను మోయాలి. యేసయ్యను మోస్తే లాభం ఏంటంటే మన విలువ పెరుగుతుంది. సమాజంలో దేవుని పిల్లలైన మీకు కూడా ఎంతో విలువ ఉంటుంది. వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకుంటుంటారు అన్యజనులు. మీరు కూడా ఎలా ఉండాలంటే మీకున్నటువంటి విలువను మీరు కాపాడుకోవాలి. దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి విలువను కలిగి మీరు జీవించాలి. టోటల్గా యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ విలువ. ఇంకొక మాట, రెండవ మాట నేర్చుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడను ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహాముకు 100 ఏళ్లకు కొడుకు పుడతాడు. కొడుకు పుట్టాడనే సంతోషంలో అబ్రహాము వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. వెంటనే ఒక బాంబు లాంటి వార్త. దేవుడు అబ్రహామును పరిశోధించడానికి దేవుడు అంటాడు అబ్రహాముతో, నీ కుమారుణ్ణి నేను చూపించు స్థలానికి తీసుకెళ్ళి బలిమ్మంటాడు. ఇచ్చింది ఆయనే బలిమ్మంటాడు. అబ్రహాముకు శోధన, అబ్రహాముకు పరీక్ష అది. వెంటనే అబ్రహాము తెల్లారినప్పుడు లేచి గాడిదకు గంత కట్టి తన పనివాళ్లలో 2 తీసుకొని కుమారుడిని తీసుకొని కట్టెలను చీల్చి వాటిని తీసుకొని దేవుడు చూపించు దేశానికి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి బలివ్వడానికి కుమారుణ్ణి బలిపీఠం కట్టేసి కుమారుని కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి చేతిలో పట్టుకొని కత్తి పైకెత్తి ఇంకా దేవునికి బలిద్దామని అనుకునే ఆ టైంలో అబ్రహమా ఆగు, నీ కుమారుణ్ణి నాకు బలివ్వద్దు, నీవు నాకు భయపడతావో లేదోనని నీకు పరీక్ష పెట్టానో అని అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అబ్రహాము తన ఇంటి నుండి ఆ స్థలానికి వెళ్ళేదానికి బరువులు మోయడానికి ఏ సాధనాన్ని వాడాడు? గాడిద బరువులు మోస్తుందని ఇందాకే చెప్పాను. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే గాడిద స్థానంలో మనం ఉన్నాం. బైబిల్లో ఈరోజు గాడిద అనే పదం ఎక్కడ మనం చదివినా అది నేను అని అనుకుందాం. ఇప్పుడు గాడిద స్థానంలో నేనున్నాను అనుకోండి. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఆ గాడిదను చూచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బరువులు మోయడం. జీవితం అంటే మాటల సముద్ర ప్రయాణము వంటిది మానవుని జీవితం. సముద్ర ప్రయాణంలో కొంతసేపు బాగానే ప్రయాణం సాగిద్ది. కొన్నిసార్లు అకస్మాత్తుగా గాలి వచ్చిద్దండోయ్. ఇంకొన్నిసార్లు పెద్ద పెద్ద అలలు వస్తాయి. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కోసారి గాలి అలలు అన్నీ మిక్స్ అయి వస్తాయి. ఏం చేయాలి ఆ టైంలో? తట్టుకుంటేనే, ఓడ తట్టుకుంటే ఒడ్డుకు చేరగలుగుతాం. ఓడ తట్టుకోలేదనుకోండి, లోపల ఉన్న మనం భయపడిపోయి ఇంకా పని అయిపోయింది అనుకున్నాం అనుకోండి, ఇంకంతే. ఈ లోకంలో జీవితం అనే ఈ నావకు గాలి తుఫాను లాంటి కష్టాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభు చెప్పిన మాట మరొకసారి చెప్తున్నాను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలన్నాడు ప్రభు. ఇక్కడ ఎవరి సిలువ మోయాలి అని మనం చదువుతున్నాం? ఎవరి సిలువ చెప్పండి, ఎవరి సిలువ చెప్పాలి. మీరు చెప్తేనే నేను ముందుకెళ్తాను. మనం యేసయ్య సిలువ మోయాలనా, మన సిలువ మనం మోయాలనా? ఇక్కడ పాయింట్ ఏంటి? మన సిలువను మనం మోయాలి. స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్గా చెప్పారు. అందుకని మరొకసారి హల్లెలూయా.
యేసయ్య చెప్తుంది, నా సిలువను మోయకండి రా బాబు, మీ సిలువను మీరు మోసుకోండి అంటున్నాడు. యేసయ్య సిలువ చాలా భారమైనదండోయ్. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క పాపపు భారం ఆ సిలువలో ఉంది. కానీ మన సిలువ మనం మోస్తే అది మన భారం. సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమ. సిలువ అంటే అర్థం ఏంటి? భారం. దేవుడు నీ సిలువను నీవు ఎత్తుకొని నన్ను వెంబడించమంటున్నాడు అంటే అర్థం ఏంటి? నీకు కలిగే కష్టాలు, నీకు కలిగే భారాలు, నీకు కలిగే అవమానాలు, నీకు కలిగే నిందలు, నీకున్న ప్రతి పరిస్థితిని నీ భుజాలపై వేసుకొని నువ్వు నన్ను వెంబడించాలని అర్థం. అర్థమవుతుందా? లోకంలో నీతిమంతునికి శ్రమలు రావచ్చు. ఆ శ్రమలను భరిస్తూ నీతిని విడవకుండా ముందుకు సాగాలని అర్థం. ఇక్కడ గాడిదను చూచి నేర్చుకోవాల్సింది ఏంటంటే బరువులు మోయడం. ఒకటి యేసయ్యను మోయడం, యేసయ్యను మోస్తే మనకు ఘనత. రెండోది బరువులు మోయడం, మన సిలువను మనం మోసుకోవడం. చాలామంది భక్తులను మనం చూస్తుంటాం, కష్టాలు వచ్చాయని ప్రభు నుండి తొలగిపోయేవాళ్ళు, బాధలు వచ్చాయని ప్రభు నుండి తొలగిపోయేవాళ్ళు, పరిస్థితి బాగాలేదని ప్రభు నుండి తొలగిపోయి ఇంకా దిగజారిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయేవాళ్ళు చాలామందిని చూస్తున్నాం మనం. వాళ్ళ వలే కాకుండా మంచి జరిగినా, మేలు జరిగినా, కీడు జరిగినా, చెడు జరిగినా, ఏది జరిగినా దేవా నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ యోబులాగా అడుగులు ముందుకు వేసే జీవితం కావాలి ప్రతి విశ్వాసికి. మంచి జరిగినప్పుడు మనసు నోటి నిండా స్తోత్రమని చెప్పి, మంచి జరిగినప్పుడు దేవుడు నాకేం చేస్తున్నాడు, నన్ను ఎక్కడ చూస్తున్నాడు అని అనుకుంటారు. చూడండి, ఇలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. ప్రతి పరిస్థితులలో, కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలలో, బాధ బలహీనతలలో తమ యొక్క విశ్వాసాన్ని, తమ యొక్క భక్తిని కాపాడుకునే వాళ్ళంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎంతో ఇష్టం. వాటన్నిటిని భుజాలపై వేసుకోవాలి. పౌలు గారు అంటారు, నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు పరిగెడుతున్నాను. వెనుకున్న వాటిని మరవాలి. నిన్న మనం శుక్రవారం ఏం వాక్యం విన్నామండి? యేసుక్రీస్తు ప్రభువారు అవమానాలను నిర్లక్ష్య పెట్టాడంట, సిలువను సహించాడంట, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడంట. మనం కూడా రేపు దేవుని ముందు నిలవాలంటే అవమానాలన్నింటినీ నిర్లక్ష్య పెట్టాలి, కష్టాలు బాధలన్నింటినీ సహించాలి, యోబు వలె సహించాలి. మనం సహించి అడుగులు ముందుకు వేసామనుకోండి, రేపు దేవుని ముందు నిలబడతాం మనం. గనుక నీ భారం నువ్వే మోయాలి. ఈ జీవితం ఒక యుద్ధ రంగము వంటిది. ఈ యుద్ధ రంగంలో దేవా నాకు జయం ఇవ్వండి, యుద్ధం చేయడం నాకు నేర్పించండి అని దేవుని ఎదుట ప్రార్థన చేసుకొని మనము మన భారములు మన సిలువను మనం మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండవ పాయింట్ ఏంటంటే, అబ్రహాము ఉపయోగించిన ఆ గాడిద బరువు మోసింది. అలాగనే మనము కూడా మన బరువులు మనం మోసుకొని, యేసుప్రభు అన్నాడు, నీ భారం యెహోవా మీద మోపుమని. ఆ భారం దేవుని మీద మోపి దేవుడు ఆ భారాన్ని తీర్చేంత వరకు మనకు భారంగానే ఉంటుంది కదా. ఆ భారాన్ని మనం మోయాల్సిందే. మన భారాలు మనము మోసుకోవాలి. భారములు మోసే గాడిద రెండవ పాయింట్. ఇప్పుడు మూడో పాయింట్ దగ్గరికి వెళదాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎక్కడ అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వాక్యం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ బిలాము అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఇక్కడ బిలాము అనే వ్యక్తితో మాట్లాడుతున్నది ఎవరు తెలియదు కదా. గాడిద మాట్లాడుతుంది. అన్నా అవాక్కయ్యావా?
గాడిద బిలాము అనే పాస్టర్ గారితో మాట్లాడుతుంది, ఒక ప్రవక్తతో మాట్లాడుతుంది. ఏమండి గాడిదలు కూడా మాట్లాడతాయా అంటే అక్కడ చదవండి. దేవుడు వాక్శక్తినిచ్చాడంట. దేవుడు ఏం చేశాడు? వాక్శక్తినిచ్చాడు, అంటే మాట్లాడే పవర్నిచ్చాడు. దేవుడు మాట్లాడడం నేర్పించగలడు. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చదివితే మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో ప్రభువును ఆరాధిస్తారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉంటారు. ఎన్ని రోజులుగా వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారంటే 10 రోజులుగా కనిపెట్టుకొని ఉంటారు. దేవుని ఆత్మ వారి మీదకి దిగొస్తుంది. ఎలా దిగొస్తుంది? ఒక్కొక్క అగ్ని నాలుక వలె. 120 మంది కదా, 120 అగ్ని నాలుకలు అక్కడికి దిగొచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారిలోనికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తిని ఇస్తాడంట. అంటే మాట్లాడే టాకింగ్ పవర్ ఇస్తాడు. ఆ టాకింగ్ పవర్ వలన వాళ్ళు అన్య భాషలతో మాట్లాడి ప్రభువును ఆరాధించారట. పెంతెకోస్తు దినాలలో మొట్టమొదటగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన సందర్భంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తినిస్తే వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడి ప్రభువును స్తుతించారు. మనుషులకు వాక్శక్తినివ్వడం దేవునికి తెలుసు, జంతువులకు కూడా వాక్శక్తినివ్వడం దేవునికి తెలుసు. గాడిదకి ఇక్కడ దేవుడు వాక్శక్తినిస్తున్నాడు. సందర్భం ఏంటంటే బిలాము ఒక మంచి ప్రవక్త. అతడు ఎవరిని ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఎవరిని శపిస్తాడో వాళ్ళు శపించబడతారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఈ బిలాము దగ్గరికి మనుషులను పంపించి, నీవు నా దేశానికి రావాలి, నాకు విరోధంగా వస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను శపించాలి అని తెలియజేసినప్పుడు దేవుని దగ్గర బిలాము అడుగుతాడు, ప్రభువా వెళ్ళమంటావా అంటే వద్దు అంటాడు దేవుడు. ఒకసారి వద్దు అంటాడు దేవుడు. బిలాము అంటాడు, ప్రభువా వెళ్ళమంటావా అంటే వెళ్ళు అని రెండోసారి చెప్తాడు. ఇష్టంగా ఏం చెప్పలా, వెళ్ళు నీ అంత ముందు చూస్తానంటాడు. విషయం ఏంటంటే ఇతడు గాడిద మీద కూర్చొని, ఆ రోజుల్లో అతనికి గాడిదే బండి, ఎక్కడికి వెళ్ళినా గాడిద మీద కూర్చొని వెళ్ళేవాడు. గాడిద మీద కూర్చొని బిలాము బాలాకు వాళ్ళ మోయాబు ప్రాంతానికి వెళుతూ ఉంటే ఒక చోట, ఇరుకైన చోట ఈ గాడిదకు ఒక దూత దూసిన కత్తి చేత పట్టుకొని నిలబడి ఉన్న ఒక దూత కనబడిద్ది. ఆ దూత కనబడగానే చూడండి 22వ వచనం కదా, 21 నుండి చదువుదాం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరూ అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండగా ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దానిని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటును నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. బిలాము గాడిదనెక్కి వెళుతూ ఉన్నాడు. దేవుడేం ఇష్టంగా పొమ్మల్లా, దేవుడు వద్దన్న దానిని మనం చేయడానికి పూనుకోకూడదు. దేవుని దగ్గర ఏదైనా పని చేసేటప్పుడు ఒక ఆలోచనను అడగాలి, ప్రభువా చేయమంటావా వద్దా? ఈ పని చేయాలనుకుంటున్నాను, ముందుకు సాగమంటావా వద్దా? సాగమంటే సాగుతాను, నో అంటే వెళ్ళను. వెళ్ళమంటావా వద్దా? దేవుడు వెళ్ళమంటే వెళ్ళడం మంచిది, చేయమంటే చేయడం మంచిది, వద్దు అంటే ఊరక కూర్చోవడమే మంచిది. దేవుడు చేయవద్దు అన్న దానిని చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు వెళ్ళొద్దు అన్న దాన్ని గురించి మరలా ప్రార్థన చేసి దేవుని కోపాన్ని తెచ్చుకున్నాడు బిలాము. గాడిద మీద కూర్చున్నాడు, ఇద్దరు పనివాళ్ళు తోలుతూ ఉన్నారు.
అలా వెళుతున్నప్పుడు దూయబడిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక దూత ముందు నిలిస్తే ఆ దూత దగ్గరికి వెళ్తే బిలామును దూత చంపేసిద్దని గాడిద తెలుసుకొని పొలంలోనికి వెళ్ళిపోయిందంట. వినండి జాగ్రత్తగా. పొలంలోనికి వెళ్ళిపోతే అరే గాడిద పొలంలోనికి వెళ్ళిందని దాన్ని దారి మలపడానికి బిలాము మొదటిసారి కొట్టాడు. రెండవసారి అలా ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక ద్రాక్ష తోట దగ్గర సందులో దేవుని దూత దూయబడిన కత్తి పట్టుకొని నిలబడ్డాడు. కారణం ఏంటంటే ఇతడు దేవునికి ఇష్టం లేని పని చేయడానికి వెళ్తున్నాడు. దొరికితే చంపేద్దామని దేవుని దూత దూయబడిన కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు. గాడిద ఆ విషయాన్ని తెలుసుకొని దేవుని దూత దగ్గరికి నేను డైరెక్ట్గా వెళితే నా యజమానుడిని చంపేస్తాడు దేవుని దూత అని అక్కడే ఇరుకు ప్రదేశంలో ఆ గాడిద ఏం చేసిందంటే అక్కడ రాయబడి ఉన్నది, బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. గాడిదను రెండోసారి కొట్టాడు. కారణం ఏంటంటే ముందుకు వెళితే దూత బిలామును చంపేసిద్ది, యజమానుని చంపేసిద్ది. ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడానికి గోడ మీద పడిపోయిందంట గాడిద. ఆ టైంలో బిలాము యొక్క కాలు గోడకు తగులుకుంది, గాడిద ఆ కాలు మీద పడిపోయింది. బిలాముకు కోపం వచ్చింది, రెండోసారి కొట్టాడు. తర్వాత మరొకసారి ఎక్కడ యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని చోటున నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. ఒకటోసారి కొట్టాడు, రెండోసారి కొట్టాడు, మూడోసారి కొట్టాడు. చేయడానికి వెళ్తుందేమో దేవునికి ఇష్టం లేని పని. దేవునికి ఇష్టం లేని పని చేయడానికి వెళ్తున్నాడని దేవుని దూత కత్తి పట్టుకొని కోపంతో నిలిచి ఉంటే దేవుని దూత దగ్గరికి వెళ్తే బిలామును చంపేసిద్దని గాడిద ముందుగానే ఎరిగి, మనం జంతువులకు తెలివితేటలు ఉండవని అనుకుంటాం, కానీ ఈ గాడిద చూడండి ముందుగానే దేవుని దూత దగ్గరికి వెళ్తే నా యజమానుడిని ఈరోజు దేవుని దూత చంపేస్తాదని ఎరిగి దేవుని దూత చేతిలో బిలాము పడకుండా దేవుని దూత చేతిలో నుండి కాపాడుచున్నది గాడిద. అయితే ఈ విషయాలేమీ గ్రహించకుండా ఈ బిలాము ఒకసారి పొలంలోనికి వెళ్ళిందని, ఒకసారి కాలు గోడకు అదిమిందని, ఒకసారి కూలబడిందని 3 సార్లు కొట్టాడు. దేవునికి బాగా కోపం మండిపోయింది. ఇంకా గాడిదకు వాక్శక్తినిచ్చాడు దేవుడు. ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది. దేవుడు గాడిదకు వాక్శక్తినిచ్చాడు. యజమానుడా, నన్ను 3 సార్లు కొట్టావు. ఎందుకు కొట్టావు? బిలాము అవక్కయ్యాడు. ఇక్కడ మనుషులు ఎవరు కనబడట్లేదు, మాట వింటున్నాను, ఎవరు మాట్లాడుతున్నారు అని పరీక్షించి చూస్తే గాడిద మాట్లాడుతుంది. వినండి, గాడిద మాట్లాడుతుంది. అవాక్కైపోయాడు బిలాము. ఏమని అడుగుతుంది? నన్ను ఎందుకు కొట్టావు? నీవు నన్ను 3 మారు కొట్టితివి, నేను నీకేం చేశానని గాడిద మాట్లాడుతుంటే బిలాము అంటాడు, నీవు నా మీద తిరగబడితివి. నా చేత కత్తి ఉంటే నిన్ను చంపి కేజీ 800 రూపాయలకు అమ్మేవాడిని నిన్ను అని అంటున్నాడు ఇతను. గాడిద మాంసం చాలా విలువైందంట. ఇప్పుడు కేజీ 800, 1000 రూపాయలకు కూడా అమ్ముతున్నారంట. బిలాము అంటాడు, నా చేతిలో కత్తి లేదే గాడిద, లేకపోతే నిన్ను నరికి ఉందును. గాడిద అంటది, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? బిలాము అంటాడు, నువ్వు నా మీద తిరగబడ్డావు కాబట్టి నేను కొట్టాను. అసలు కొట్టడం ఏంటి, చంపేవాడిని, కత్తి లేదంటాడు బిలాము. దానికి గాడిద ఏమంటుందో చదవండి. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా? బిలాము లేదా నేను. గాడిద అంటుంది, యజమానుడా, చాలా రోజుల నుంచి నా మీద నువ్వు ఎక్కుతూ తిరుగుతూ అనేక దూరాలు వెళుతున్నావు కదా, ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఎప్పుడైనా నీ కాలు గోడకు అదిమానా?
ఎప్పుడైనా త్రోవ తప్పి పొలంలోనికి వెళ్ళానా? ఎప్పుడైనా కూలబడ్డానా? నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గాడిదనై మోసుకుంటూ నిన్ను భరించాను కదా. దానికి బిలాం అన్నాడంట, భరించావు, ఈరోజు ఏమైందే నీకు అని అనేంతలోపే బిలాము కన్నులు దేవుడు తెరిస్తే దూయబడిన కత్తి చేత పట్టుకొని ఉన్న దూత కనబడిందంట బిలాముకు. ఇప్పుడు దూత మాట్లాడిద్ది, నువ్వు గాడిదను ముమ్మాళ్ళు ఎందుకు కొట్టావు? బిలాము, గాడిదను ఎందుకు కొట్టావు? నీ నడక నా ముందు విపరీతమైనది. ఆ గాడిద నిన్ను తప్పించి ఉండకపోతే కత్తితో నిన్ను నరికి గాడిదను కాపాడి ఉండేవాడిని అంటాడు దూత. ఎన్నో వచనంలో ఆ మాట, యెహోవా దూత, ముమ్మారు నీవు గాడిదను నీవేళ కొట్టితివి, నీ గాడిదను, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధునై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ గాడిదలో 2 క్వాలిటీస్ చూస్తాం మనం. ఒకటి, మాట్లాడిన గాడిద. ఎలా మాట్లాడింది గాడిద? ఎలా మాట్లాడింది? దేవుడు వాక్శక్తినిచ్చాడు. దేవుడు అన్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్పాడు. కాబట్టి మనమందరం పరిశుద్ధాత్మ శక్తిని కలిగి అన్య భాషలతో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు ప్రార్థన చేయడం. ఆ ప్రార్థనను మనం అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆయన జంతువులకే వాక్శక్తినిచ్చాడు, మనకివ్వడా? ఏమండి, గాడిదకు వాక్శక్తినిచ్చిన దేవుడు మనకివ్వడా? నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఆరాటముతో, భక్తితో, పోరాటముతో ప్రార్థన చేస్తే కదా, నువ్వు సిన్సియర్గా దేవుని దగ్గర అడిగితే కదా, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నాకు వాక్శక్తినివ్వండి, ప్రార్థించడం నేర్పించండి అని భారముతో మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ పాడి ప్రభును మహిమపరిస్తే కదా నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేది. ఏదో చుట్టం చూపుగా వచ్చినట్టుగా చుట్టాలు ఏం చేస్తారు? వెళ్ళి కూర్చుంటారు. ఇంటోళ్ళు భోజనం చేసి భోజనం వడ్డించినప్పుడు తినేసి వెళ్ళిపోతారు. దేవుని మందిరానికి మనం చుట్టం చూపుగా అండి వచ్చేది? ఆయనను పాడి ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన మాటలు వినడానికి. దేవుని మందిరంలో మనం ఖచ్చితంగా దేవుని కొరకు పాడాల్సిన టైంలో పాడాలి, చప్పట్లు కొట్టాల్సిన టైంలో చప్పట్లు కొట్టాలి, ఆరాధించాల్సిన టైంలో ఆరాధించాలి, వాక్యం వినాల్సిన టైంలో వాక్యం వినాలి, చేయాల్సినవన్నీ ఖచ్చితంగా చేయాలి. దేవుని మందిరంలో మనం చుట్టం చూపు కాదు వచ్చింది. మనం చేయాల్సింది చేస్తే ఆయన చేయాల్సింది చేస్తాడు. ఆయన వాక్శక్తిని ఇస్తాడు. అప్పుడు మనం ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో దేవుని ఎదుట సంతృప్తికరమైన ప్రార్థనను చేస్తాం. గాడిద ద్వారా నేర్చుకోవాల్సింది వాక్శక్తిని పొందుకోవడం ఒకటి నేర్చుకోవాలి. రెండవదిగా, ఆ గాడిద దూత ఎదుట నుండి 3 సార్లు తొలగకపోతే బిలామును దేవుని దూత చంపేసి ఉండేవాడు. అంటే ఆ రోజున బిలాము ప్రాణాన్ని కాపాడింది ఎవరు? ఏమండి, ఇంత అర్థంగా చెప్పినా మాట్లాడరా నోటితో? ఆ రోజు బిలాము ప్రాణాన్ని కాపాడింది ఎవరు? దేవుని దూత కత్తి పట్టుకొని ముందుకొస్తే చంపేద్దామని కాసుకొని ఉన్న ఆ టైంలో గాడిద 3 సార్లు దూత నుండి పక్కకు తొలగిపోయి తను దెబ్బలు తిన్నది కానీ తన యజమానుని రక్షించింది. గాడిద ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పనా? ఇతరులను రక్షించేవారిగా ఉండాలి. మన కుటుంబాలలో మన పక్కనున్న వారు నశించిపోతున్నారు. ఎంతోమంది వాక్యానికి దూరమై దేవుని మందిరానికి రాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నరకానికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడే ప్రపంచం లయమైపోతే నరకానికి వెళ్తారండి. అలాంటి వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద మోపాడు. ఎవరికైనా మీరు వాక్యం చెప్తారా? ఎవరికైనా మీరు దేవుని వాక్యం గురించి బోధిస్తారా? ఎవరినైనా మారు మనసులో నడిపించారా? గాడిద రక్షించింది బిలామును, గాడిద రక్షించింది. మనుషులమైన మనం మాత్రం ఇతరులకు వాక్యం చెప్పాం, ఇతరులకు దేవుని గురించి చెప్పాం. టైం దొరికితే మాట్లాడకూడని మాటలన్నీ సోది మొత్తం మాట్లాడేస్తాం, కానీ దేవుని వాక్యాన్ని నోరు తెరిచి ఇతరులకు చెప్పి ఇతరులను మారు మనసులోనికి నడిపించాం.
అవసరమైతే మనం వెళ్ళి వాళ్ళు చేసినట్లు చేస్తాం, కానీ మనల్ని మాత్రం వాళ్ళని మాత్రం మన దగ్గరికి తీసుకురాం. మనం సిగ్గుగా అనిపిస్తుంది కదా. ఒక గాడిద ఒక మనిషి ప్రాణాన్ని రక్షించింది. దేవుని దూత అంటాడు, ఆ గాడిదే తప్పిపోయి ఉండకపోతే ఎప్పుడో నిన్ను కత్తితో నరికి చంపేవాడిని, గాడిదను బ్రతికించేవాడిని. 3 సార్లు కొట్టావు నువ్వు, నేను చూస్తూ ఉండగానే గాడిదను 3 సార్లు కొట్టావు నువ్వు. వార్నింగ్ ఇస్తాడు దేవుని దూత. ప్రియమైన సంగమా, ఈ గాడిద ద్వారా 2 విషయాలు. ఒకటి, దేవుడిచ్చు వాక్శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవుని సేవకులుగా మాకు కూడా ఏం విషయాలు చెప్పాలో మీకు కొన్నిసార్లు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలు చెప్పని నేర్పిస్తాడు. ఈ రోజున ఈ మట్టలాదివారమున సాధారణంగా మట్టలాదివారం గురించే మెసేజ్ చెప్దాం అనుకున్నాను, కానీ ప్రతి సంవత్సరం చెప్తున్న మెసేజ్ అది. ఏదైనా కొత్తగా చెప్పాలి ప్రభు అని ఆలోచన చేసినప్పుడు ఇదిగో ఈ విధంగా గాడిదను గురించి, గాడిద ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గురించి ప్రభు చెప్పమన్నాడు. కాబట్టి గాడిద ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ఒకటి, యేసును మోయడం నేర్చుకోవాలి. యేసును మోస్తే మనకు ఘనత. రెండవదిగా, మన సిలువను మనం ఎత్తుకొని ప్రభువును వెంబడించడం నేర్చుకోవాలి. మూడవదిగా, దేవుని ద్వారా వాక్శక్తి పొందుకోవడం నేర్చుకోవాలి. నాలుగవదిగా, ఇతరులను రక్షణలోనికి నడిపించడం నేర్చుకోవాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వాక్యం చెప్తే ఎవరు రక్షింపబడతారని అనుకోవద్దు. నువ్వు చెప్తూ ఉండు. ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా నీ వాక్యం ద్వారా ఎవరో ఒకరిని రక్షిస్తారు. గాడిదే ఒక మనిషిని బ్రతికించింది, నువ్వు బ్రతికించలేవా? జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక 2-3 సందర్భాలు ఉన్నాయి. అవేంటో 1-2 మాటల్లో మీకు చెప్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యంలో అక్కడ తప్పిపోయిన గాడిదలు ఉంటాయి. కీసు అనే వ్యక్తికి కొన్ని గాడిదలు ఉంటాయి. ఆ గాడిదలు తప్పిపోయాయంట, అంటే ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఆ కీసు అనే వ్యక్తి తన కుమారుడైన సౌలు దగ్గరికి వచ్చి, కుమారుడా, గాడిదలు తప్పిపోయాయి, వెళ్ళి పనివాళ్లలో ఒకడిని తీసుకొని వెళ్ళి గాడిదలను వెదకమని చెప్తాడు. తప్పిపోయినవి అంటే ఇంటికి చేరనివి, ఇంటికి రానివి, త్రోవ విడిచినవి అని అర్థం. ఈ లోకంలో చాలామంది మనస్సులు త్రోవ తప్పిన వారి వలె ఉన్నారు. సృష్టికర్త అయిన ప్రభువును మరిచి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన ప్రభువును మరిచిన వారందరూ దేవుని దృష్టిలో తప్పిపోయిన గాడిదలతో సమానమే, తప్పిపోయిన గొర్రెలతో సమానమే. తప్పిపోయిన గొర్రెలను చూచి మనము తప్పిపోకూడదు, కానీ తప్పిపోయిన గొర్రెలు ప్రభు సన్నిధానానికి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఈ తప్పిపోయిన గొర్రెల కొరకు మనం ప్రార్థన చేయాలి. తప్పిపోయిన గొర్రెలు అన్యజనులు, ప్రార్థనకు వస్తూ ఆగిపోయిన వారు, వీళ్ళందరూ తప్పిపోయిన గొర్రెలు, తప్పిపోయిన గాడిదల దృష్టిలో, గాడిదల లెక్కలోకి వస్తారు. చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల. వారందరినీ రక్షించే బాధ్యత మనదే. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళందరినీ రక్షణలోనికి నడిపించే బాధ్యత దేవుడు మన భుజస్కంధాలపై మోపి ఉన్నాడు. హల్లెలూయా. మన పిల్లలలో తప్పిపోయిన ఉంటారు, మన కుటుంబంలో తప్పిపోయి ఉంటారు. వాళ్ళను రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉందండి, మన మీదే ఉంది. మరొక సందర్భంలో జడ్జెస్ అంటే న్యాయాధిపతులు 10వ అధ్యాయము 3వ వాక్యం నుండి 5వ వాక్యం వరకు ఉన్న దేవుని మాటలు చదివితే యాయీరు అనబడిన ఒక న్యాయాధిపతి కనబడతాడు. అతని పేరేంటి? యాయీరు. చెప్పండి, యాయీరు. యాయీరు న్యాయాధిపతి. అతను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి. దాదాపు 22 సంవత్సరాలు ఏదో ఏలుతాడు. అతనికి ఎంతమంది పిల్లలో చెప్పనా? చెప్పిన తర్వాత మీరు అమ్మో అని అనకూడదు. ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? ఎంతమంది? ధర్మాబాయ్ చెప్పండి. 10-15 అంటే ఎక్కువ కదా. 30 మంది ఉన్నారంట అతనికి. మరి అతనికి ఒకే భార్య ఉందో, ఎంతమంది భార్యలు ఉన్నారో, కానీ 30 మంది పిల్లలంట.
ఇంకొక విచిత్రం చెప్పనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క గాడిద ఉందంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క గాడిదలు ఉండేవంట. ఇంకొక మాట చెప్పనా, వీళ్ళకు రోజు ఏం పని పాట ఉండదంట. 30 మంది 30 గాడిదలనెక్కి వాళ్లకు తిరగడానికి 30 ఊళ్ళు కూడా ఉన్నాయంట. అంటే మీకు అర్థమైందా? తిరుగుబోతు గాడిదలు అనమాట. ఆ సందర్భంలో తిరుగుబోతు, సమూయేలు గ్రంథంలో తప్పిపోయిన గాడిదలు, ఈ సందర్భంలో తిరుగుబోతు గాడిదలు. ఆ గాడిదలకు ఏం పని లేదు, ఆ గాడిదల మీద కూర్చున్న వీళ్లకు ఏం పని లేదు. రోజు ఉదయాన్నే తినేయడం, పొలంలోకి వెళ్ళి పని చేయకుండా, వ్యాపారం ఏమి చేయకుండా, లేకపోతే ఉద్యోగం ఏమి చేయకుండా గాడిదలనెక్కి ఇది ఒక ఊరు, దాని అవతల ఇంకొక ఊరు, దాని అవతల ఇంకొక ఊరు, ఏం పని పాట లేకుండా ఈ 30 ఊళ్ళు తిరిగి వస్తారంట. తిరగడానికి 30 ఊళ్ళు, కూర్చోడానికి 30 గాడిదలు. 30 కుమారులను కన్నాడు. ఎవరు? యాయీరు. ఆ సందర్భంలో తిరుగుబోతు గాడిదలు. వాస్తవంగా తిరుగుబోతు ప్రజలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కొంచెం వయసు వస్తే చాలు పిల్లలు తిరుగుబోతులు అవుతున్నారు, త్రాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు, విస్తారంగా చెడిపోతున్నారు, చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటో కదా, ఎంత బాధాకరమైనటువంటి విషయమో కదా. వాళ్ళందరూ మారు మనసు పొందాలని వారిని రక్షణలోకి నడిపించే బాధ్యత దేవుడు మన మీదే పెట్టాడు. మీ పిల్లలను మొదట రక్షించండి. మీ పిల్లలను మొదట రక్షిస్తే వాళ్ళు ఇంకొకళ్ళను రక్షిస్తారు. అలాగున అనేక మంది రక్షణ పొందే అవకాశం ఉంది. కాబట్టి మట్టల ఆదివారం రోజున తప్పిపోయిన గాడిదల వలె కాకుండా, తిరుగుబోతు గాడిదల వలె కాకుండా 4 పాయింట్లు. 1, యేసయ్యను మోసే గాడిదలాగా మనం ఉందాం. 2వది, మన సిలువను మనం ఎత్తుకొని ఆయనను వెంబడించే గాడిదల్లాగా మనం ఉందాం. 3వది, వాక్శక్తిని పొందుకొనిన గాడిదల్లాగా మనం ఉందాం. 4వది, బిలామును రక్షించింది చూడు గాడిద, అలాగుననే మన కుటుంబీకులను, మన బంధుమిత్రులను, అనేకులను రక్షించే గాడిదలుగా మనం ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక.